అభివృద్ధి కోసం పాటుపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లక్ష్మణుడి వల్ల అండగా ఉన్నటువంటి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దుర్మార్గమైనటువంటి పాలనలో అన్ని వర్గాలకు భరోసా కల్పిస్తూ అన్ని వర్గాలకు అండగా ఉంటూ పాదయాత్రతో యువకులను అడుగుతూ రాష్ట్రం మొత్తం 3,000 కిలోమీటర్లు పర్యటించి కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ప్రజలకు అండగా ఉన్నటువంటి యువనేత నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రోజు గత 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలనని మీరందరూ చూశారు. 5 సంవత్సరాల్లో రాష్ట్ర అంధకారంలోకి నెట్టివేయబడింది. ఒకవైపు పోలవరం, మరొకవైపు అమరావతి, రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలని మోసం చేసినటువంటి నాయకుడిని, గత పాలకుడిని మనమందరం చూసాం. ఈ రోజు ఒకవైపు పరిశ్రమలు, ఒకవైపు పోలవరం, మరొకవైపు అమరావతి, వెనుకబడినటువంటి రాయలసీమకి, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా, మరీ ముఖ్యంగా సత్యసాయి జిల్లాకి వేల లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మారుమూల ప్రాంతమైనటువంటి మనకసిరికి డిఫెన్స్ ఫ్యాక్టరీ 15,000 కోట్ల సోలార్ ప్రాజెక్టు, అదేవిధంగా పుట్టపర్తికి గత ప్రభుత్వంలో 14 నుంచి 19 వరకు కియాలాంటి పరిశ్రమ తీసుకొచ్చినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా తీసుకెళ్తూ, మరొక వైపు అభివృద్ధి దిశగా తీసుకెళ్తూ, ఒకప్పుడు గత 5 సంవత్సరాల్లో పెట్టుబడిదారులు పారిపోతే ఈ రోజు ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ కి క్యూ కట్టాలంటే దాని బ్రాండ్ సిపిఎం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చొరవతో ఈ రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టాలనడానికి అతిశయోక్తి కాదు. ఇతిహాసాల్లో, పురాణాల్లో రాజధాని నిర్మాణాలు యుగ పురుషులు చరిత్రకారులకే సాధ్యం. చరిత్రహీనులకి, రాక్షస సంతతికి రాజధాని నిర్మించినట్టు చరిత్రలో లేదు. యుగ పురుషులకు చరిత్రకారులు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రోజు అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ రోజు అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంది. పోలవరం ప్రాజెక్టు, మంత్రినీవా రాయలసీమకి పట్టుసీమ ప్రాజెక్టు, ఇలా ఒకటి కాదు రాష్ట్ర అభివృద్ధిని ఇప్పుడు ఎప్పుడు మేము చర్చించుకున్నా గుర్తుకు రావాల్సిన పేరు చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడికి అండగా నిలబడి దుర్మార్గమైనటువంటి పరిపాలనని, చీకటి రోజుల్ని మనందరం తరిమేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి అందరి హక్కుల్ని కాపాడుతూ పరిపాలిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మొన్నట్లో చూసింటారు 2 సంవత్సరాల పరిపాలన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు ఉనికిలో లేనటువంటి పార్టీ, 2 సంవత్సరాలు ప్రజల్లో లేనటువంటి వ్యక్తులు, కేవలం 2 సంవత్సరాల స్వర్ణయుగమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనని ప్రజల్లోకి అవాస్తవాలు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ హడావిడిగా బైక్ ర్యాలీలు, చేయడం జరిగింది. ప్రజల మద్దతు లేదు. ప్రజల మద్దతు లేక కొంతమంది నాయకులు ఇష్టానుసారం మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఒక నాయకులు మాట్లాడుతూ ఉంది, సవితమ్మ ఇవి నీ అమ్మ జాగీరా, ఎవరమ్మ జాగీరు ఉన్నదో ప్రజలు ఆశీర్వదిస్తే, ఎవరు గెలిస్తే వాళ్ళు అమ్మ జాగీరు. రాయలూరు నుంచి వచ్చినా, కర్ణాటక నుంచి వచ్చినా, వెలుగుల మలేషియాలో భారతదేశ పౌరుడు, ఆంధ్ర రాష్ట్ర పౌరుడు రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కానీ ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో ఖచ్చితంగా ఆ నియోజకవర్గం వాళ్ళ అమ్మ జాగీరే. ప్రజాస్వామ్యం ప్రారంభం అందించేటువంటి వాళ్ళకి, ప్రజలకు అండగా ఉండినటువంటి నాయకులకి మీరు 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి పరిపాలనని చూసి ప్రజలు విసిగించుకొని, ప్రజలు ద్వేషించి, ప్రజలు అసహించుకుంటే 151 నుంచి 11 స్థానాలకు వచ్చారు. అయినా ఏ రాజకీయ పార్టీ గెలుపడం అనేది సర్వసాధారణం. ఒకటి నుంచి పార్టీ పునర్నిర్మాణం వైపు అడుగులు వేయాలి కానీ
ఉన్నాం. 2 సంవత్సరాల స్వర్ణయుగం. 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 4,000 రూపాయలు. స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు సర్వీస్, అన్నా క్యాంటీన్లు, అదేవిధంగా తల్లికి వందనం, రీసర్వేలు ఇవన్నీ కూడా 2 సంవత్సరాల కాలంలో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంక్షేమం అందిస్తున్నటువంటి నాయకుడికి, కూటమి ప్రభుత్వానికి మనందరం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం పోలవరం పూర్తయ్యేంత వరకు, అమరావతి నిర్మాణం పూర్తయ్యేంత వరకు, అంతర్లీన చివరి చెరువు వరకు నీళ్ళు వచ్చే వరకు చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 సంవత్సరాల దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికీ చీకటి రోజుల్ని, నిరంకుశత్వ పాలనని మనందరం గుర్తుపెట్టుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువనేత నారా లోకేష్ గారు, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రం స్వర్ణయుగం లేకపోతున్న వైపు విశాఖపట్నంలో లక్షల కోట్ల పెట్టుబడులు, అమరావతిలో లక్షల కోట్ల పెట్టుబడులు, ఇవన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వసనీయతకు నిదర్శనంగా పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నట్లు, పవన్ కళ్యాణ్ గారు పేర్కొంటున్నట్లు ఖచ్చితంగా 15 సంవత్సరాలు కూటమి పరిపాలన, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలి. జగన్మోహన్